మనం ఇప్పుడు శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబో నగరంలో ఉన్నాం అన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థను స్థాపించడానికి పూనుకొని విశ్వవ్యాప్తంగా హరే కృష్ణ సంకీర్తనాన్ని ప్రచారం చేసే భాగంగా 1965లో ఆగస్టు 13 తారీఖున కలకత్తా నగరం నుంచి జలదూత అనే ఒక ఊడ ద్వారా వారు ప్రయాణం మొదలుపెట్టారు. సో ఇక్కడ కొలంబో ఓడరేవుకి ఆగస్టు 17 తారీఖున వారు చేరుకున్నారు. సీ సిక్నెస్ వల్ల 18 తారీఖు వరకు రెస్ట్ తీసుకొని 19 తారీఖున కెప్టెన్ పాండ్యాని వారు అడుగుతారనమాట, నేను కొలంబో నగరాన్ని చూడాలనుకుంటున్నానని. సో నరోత్తమ్ అండ్ పెరేరా కంపెనీ మేనేజర్ మిస్టర్ బంకా ప్రభుపాదుల వారికి ఒక మంచి కార్ అరేంజ్ చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు, అదేవిధంగా గవర్నర్ బంగ్లా, ఈ వీధులను చూసి ప్రభుపాదుల వారు చెప్తారు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు పూణే నగరం లాగే ఉంది. ఇక్కడ నాగరికత కూడా ప్రజల యొక్క రుచి సంప్రదాయాలు అన్నీ కూడా భారతదేశాన్ని పోలుకొని ఉన్నాయి. కేవలం రాజకీయ కారణాల వల్ల ఆర్టిఫిషియల్గా ప్రజలని రకరకాల కారణాలతో విడదీశారు. లేదంటే ఈ శ్రీలంక ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క ఒక సాంస్కృతికంగా ఒక అంతరంగిక భాగం అని ప్రభుపాదుల వారి అభిప్రాయం తెలియజేశారు. హరే కృష్ణ.